I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the 9th Sabbath School lesson in Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 9వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని మన కుటుంబాలని ప్రభు ఆశీర్వదించి ఈ నెలాఖరు వరకు కూడా నడిపించారు. ఈ 9వ పాఠాన్ని చదివే ధన్యత మనకు అనుగ్రహిస్తున్నారు కనుక ప్రభుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పాఠానికి ఉన్న పాఠ్యాంశం ఇంగ్లీష్లో ద సోర్స్ ఆఫ్ లైఫ్ అన్నారు. ద సోర్స్ ఆఫ్ లైఫ్, మన భాషలో దీన్ని జీవమునకు మూలాధారము, జీవమునకు మూలాధారము అని నేను తర్జుమా చేస్తున్నాను. ఈ 9వ పాఠంలో ప్రవేశించక ముందు, దీన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోనక ముందు మీకు అందరికి కూడా విజ్ఞప్తి, గత 2 వారాల నుంచి కూడా మనం ప్లేస్ అడ్వెంటిస్ట్ కాలేజ్ 100 సంవత్సరాల పండగ, దీన్ని ఇంగ్లీష్లో సెంటీనియల్ అంటున్నారు, దాని కొరకు మనం ప్రార్థిస్తున్నాం. ఈ 9వ పాఠం మనం నేర్చుకునే ఆ దినాన ప్లేస్ అడ్వెంటిస్ట్ కాలేజ్ యొక్క 100 సంవత్సరాల పండగ సెంటీనియల్ సర్వీస్ జరుగుతుంది అక్కడ. దేవుని మహాకృపను బట్టి దేవుని చిత్తమైనట్లే నేను కూడా ఆ 3 దినాలు అనగా నవంబర్ 28, 29, 30 అవి గురువారం, శుక్రవారం, శనివారం అక్కడ ఉండాలని ఆశిస్తున్నాను. నా కొరకు ప్రయాణం కొరకు ప్రార్థించండి. దాని కొరకే కాస్త ముందుగా ఈ పాఠాన్ని రికార్డింగ్ చేసి వస్తాను. దేవుని చిత్తమైనట్లయితే మీరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఆ 3 దినాల్లో మీకు అనుకూలంగా ఉన్న దినాన్ని వచ్చినట్లయితే మిమ్మల్ని కూడా అక్కడ కలుసుకునే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క 100 సంవత్సరాల కృతజ్ఞత కూడికల కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దేవుడు ఎంతో కృప చూపించారు ఈ యొక్క ప్లేస్ కాలేజీ పాఠశాలకు. 100 సంవత్సరాల నుంచి అనేక మంది బాలబాలికలు అక్కడ చదువుకొని ఎంతో వృద్ధిలోనికి వచ్చి ప్రభు సేవలో ఉన్నారు. అనేక మంది రకరకాల పనులు చేస్తారు, అనేక రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఎంతో రాణిస్తున్నారు. దేవునికే స్తుతులు చెల్లిస్తున్నాం. మనందరికీ తెలిసిన రీతిగా 100 సంవత్సరాల క్రితం ప్లేస్ దొరగారు మన ప్రాంతానికి వచ్చి ఈ సంస్థను స్థాపించారు. ప్రారంభంలో ఇది ఒక ఆసుపత్రిగా, ఒక ఆరోగ్య సేవా కేంద్రంగా ఉండేది. తర్వాత 2వ ప్రపంచ యుద్ధ పరిస్థితులను బట్టి అక్కడ పనిచేసే అనేక మంది ఆ దొరలు, ఆ యొక్క డాక్టర్లు, ఆ యొక్క దొరలు, వైద్యులు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కనుక కొంతకాలం దాన్ని మూసివేసి తర్వాత దాన్ని పాఠశాలగా కొనసాగించారు. అనగా 2 కూడా, పాఠశాల కొనసాగేది, అక్కడ వైద్య సేవ కూడా కొనసాగేది, 2 కూడా జరిపించారు ఆ దినాల్లో. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దొరగారే, ప్లేస్ దొరగారే మా యొక్క సొంత గ్రామం, దాని పేరు శ్రీరంగపట్నం. రాజమండ్రికి ఒక 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ గ్రామానికి ఆ దొరగారు వచ్చి అప్పటికే మన సత్యం అక్కడ ప్రకటించబడ్డది. దాన్ని బలపరిచి మన యొక్క సంస్థ కొరకు ఒక స్థలాన్ని కొని అక్కడ ఒక దేవాలయం కట్టించి అక్కడ పాస్టర్ గారు ఉండటానికి ఒక గృహాన్ని కూడా వారే దగ్గరుండి కట్టించినట్లుగా మా యొక్క సంఘ చరిత్ర చెప్తుంది. ఇటీవల కాలం వరకు కూడా వారిని చూచిన వారు, ఆ దినాల్లో వారిని చూచిన వారు మా గ్రామంలో వారి గురించి చెప్పేవారు. ఉదాహరణకు మా పెద్ద మేనమామ గారు కొల్లపు జాన్ ప్రసాదరావు గారు, అలాగే మా చిన్న మేనమామ గారు కొల్లపు భాస్కర్ రావు గారు, వారిద్దరు కూడా ప్రభునందు నిద్రించారు. ఇటీవలే ఒక నెల క్రిందట మా తల్లిగారు కూడా ప్రభునందు నిద్రించారు. వారు కూడా చెప్తూ ఉండేవారు ఈ దొరగారి గురించి. కనుక మా గ్రామస్తులు కూడా ఈ ప్లేస్ అడ్వెంటిస్ట్ కాలేజీకి జరుపుతున్న 100 సంవత్సరాల కృతజ్ఞత కూడికలకు ఆ ప్లేస్ దొరగారి యొక్క కుమార్తె అల్లుడు అనగా వారు మనవలు అనమాట, వారు వస్తున్నారు అని తెలుసుకుని మా గ్రామస్తులు కూడా, మన గ్రామంలో కూడా ఈ దొరగారే ఆ దినాల్లో పరిచర్య బలపరిచారు కనుక మనము కూడా మన గ్రామంలో 100 సంవత్సరాల కృతజ్ఞత కూడికలు పెట్టుకుందామని వాటిని కూడా డిసెంబర్ 5, 6, 7, డిసెంబర్ 5వ తారీఖు గురువారం, 6వ తారీఖు శుక్రవారం, 7వ తారీఖు శనివారం, ఈ 3 దినాలు కూడా మా సొంత గ్రామంలో శ్రీరంగపట్నం, ఇది రాజమండ్రికి ఒక 25 కిలోమీటర్లు, అక్కడ కూడా జరపబోతున్నారు. కనుక దానికి కూడా ఆ 3 దినాలు నేను అక్కడ ఉండాలని ఆశిస్తున్నాను. ప్రార్థించండి. ముఖ్యంగా ఆ కూడికలు దేవునికి మహిమ తేవాలని మా గ్రామంలో కూడా ఆ 100 సంవత్సరాల పండుగ కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 9వ పాఠంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని
మా సంఘాలని ఈ నెలాఖరు వరకు తీసుకొచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీరు ఎక్కల చాటు భద్రపరిచారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్లేస్ అడ్వెంటిస్ట్ కాలేజ్ యొక్క 100 సంవత్సరాల కృతజ్ఞత కూడికలు మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి. దానికి వస్తున్న వారు అందరినీ దీవించండి. ఆ సంస్థను మీరు ఇంతవరకు ఎంతో ఆశీర్వదించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా మా గ్రామంలో కూడా జరుగుతున్న సేవను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ గ్రామాన్ని కూడా ఆశీర్వదించండి. అక్కడ జరగబోతున్న ఆ 100 సంవత్సరాల కృతజ్ఞత కూడికలను కూడా మీరు దీవించవలసిందని, దానికి వస్తున్న వారిని కూడా ఆశీర్వదించవలసిందని, మీరే మహిమ ఘనత తెచ్చుకోవలసిందని, ఈ యొక్క పాఠాన్ని, ఈ 9వ పాఠాన్ని అర్థం చేసుకోవటానికి కావలసిన పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి లోతైన మర్మాలు మేము అర్థం చేసుకుని మీ నామాన్ని ఘనపరిచే ధన్యత మాకు దయచేయమని యేసుప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, జీవమునకు మూలాధారము, ద సోర్స్ ఆఫ్ లైఫ్ అంటున్నారు ఇంగ్లీష్లో. జీవమునకు మూలాధారము. ఎవరు జీవమునకు మూలాధారం? మనందరికీ కూడా తెలుసు. జీవమునకు మూలాధారము యేసుప్రభువు వారే. ఆయన జీవాధిపతి అంటున్నాం కనుక ఈ సృష్టి అంతటినీ చేసిన వారు యేసుప్రభు. చాలాసార్లు ఒక అపోహ ఉన్నది, ఈ సృష్టి అంతా కూడా యెహోవా దేవుడు చేశారని. గ్రీకు భాషలో యేసుక్రీస్తు అంటున్నాం, ఆ హిబ్రూ భాషలో యెహోవా అన్నారు, అంటే యాహ్వే అంటారు హిబ్రూ భాషలో. ఇద్దరు కూడా ఒక్కరే. కారణం, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని కీర్తన 23లో చదువుతున్నాం మనం. అదే విషయాన్ని యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం నుంచి గమనించినట్లయితే, నేను మీకు మంచి గొర్రెల కాపరిని. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతారు అని యేసుప్రభు వారు చెప్పారు. ఎవరు మన కొరకు ప్రాణం పెట్టిన మంచి గొర్రెల కాపరి? యేసుప్రభు వారు. 23వ కీర్తనలో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. కనుక ఆ యెహోవాయే యేసుప్రభు వారు. క్రొత్త నిబంధనలు చెప్పబడిన యేసుప్రభు వారే, పాత నిబంధనలో యెహోవా. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. దాంతోపాటు మనకి యోహాను సువార్తలో నేర్చుకున్నాం కదా, 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన లేకుండా ఏమీ కలగలేదు. అదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఆఖరి భాగంలో చూసినట్లయితే, ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచములను, మన లోకమంతా ఒక ప్రపంచం. ఇలాంటి ప్రపంచాలు, అనేక ప్రపంచాలు ఉన్నాయి విశ్వంలో. అవన్నిటిని కూడా కుమారుడు సృష్టించారు. ఇదే విషయాన్ని కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో కూడా సమస్తమైనవి కూడా, అనగా మన కంటికి కనిపించేవి, కంటికి కనిపించినవి. కంటికి కనిపించినవి అంటే ఇతర లోకాలు, మన కంటికి కనిపించట్లేదు అవి. వాటన్నిటిని కూడా యేసుప్రభు కుమారుడే సృష్టించాడని ఎంతో విపులంగా చెప్పబడ్డది. కనుక సృష్టికర్త. వెలుగు కలుగ్గాకంటే వెలుగు కలిగింది, చెట్లు కలుగ్గాకంటే చెట్లు కలిగాయి. 5వ దినాన పక్షులు, జలచరాలు అంటే నీటిలో సంచరించే జీవరాశులన్నిటిని కూడా మాటతో సృష్టించారు. 6వ దినాన జంతువులన్నిటిని కూడా మాటతో సృష్టించారు. కనుక జీవరాశులన్నిటికి కూడా ప్రాణం ఇచ్చినది యేసుప్రభు వారు. ఆయన జీవాధిపతి. ఆయన జీవాధిపతి. కనుక ఆ యొక్క జీవాధిపతి సమస్తాన్ని సృష్టించారు. ఆ జీవాధిపతియే మన కొరకు ఈ లోకానికి మనల్ని రక్షించడానికి నరుడిగా జన్మించారు. దీన్నే నరావతారం అంటున్నాం మనం. మనకి ఇవ్వబడిన మూలవాక్యం ఈ పాఠానికి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. ఎవరైనా సరే వచ్చిన యవనస్తులు దీన్ని చదివి వినిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మనకి ఈ మూలవాక్యం, కంఠత వాక్యం చదివి వినిపించిన యవనస్తుడు జోషువా అలెగ్జాండర్. జోషువా అలెగ్జాండర్. ఈ యవనస్తుడు ఎంఏ ఫస్ట్ ఇయర్, బైబిల్ గ్రంథంలో ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అనగా దేవుని సేవ కొరకు సిద్ధపడుతున్నారు. వీరి అన్నగారు కూడా మోజెస్ అలెగ్జాండర్ గారు, వీరి అన్నయ్య గారు. వారి గురించి కూడా మీకు తెలుసు, మనకి ఎంతో సహకరిస్తున్నారు. ఎడిటింగ్, ప్రతి వారు ఎడిటింగ్ చేస్తున్నారు మనకి పాఠాలు. వీరు పాస్టర్ అలెగ్జాండర్ గారి యొక్క కుమారులు. వారికి ఇద్దరు కుమారులను కూడా ప్రభు సేవ కొరకు సమర్పించారు. ఇద్దరు కూడా పాస్టర్లు అవ్వటానికి రాబోయే రోజుల్లో బైబిల్ గ్రంథంలో ఎంఏ చేస్తున్నారు. కనుక జోషువా అలెగ్జాండర్ కొరకు, తన చదువు కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ బాబు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లుగా యేసుప్రభు వారు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నారు. కనుక యేసుప్రభువే జీవము. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క జీవము అనే మాట మనకి యోహాను సువార్తలో ఎంతో చక్కగా విపులంగా చెప్పబడ్డాది.
యోహాను సువార్తలో ఒకటి గమనించినట్లయితే మనము యేసు ప్రభు వారు నేనే అని అనేక మార్లు ఆయన సంబోధించారు. పాత నిబంధనలో ముఖ్యంగా నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషే గారికి ప్రత్యక్షమయ్యి ఆయనతో మాట్లాడి, నీవు వెళ్ళి నా ప్రజలు ఎంతో మ్రగ్గిపోతున్నారు, ఎంతో దాసత్వంలో వారు కష్టాలు పడుతున్నారు, ఈజిప్ట్లో వారు మగ్గిపోతున్నారు, అక్కడ వారిని విడిపించాలి నువ్వు అని ప్రభు ఆ పొదలో ఉన్న మంట ద్వారా, ఆ పొదలో వచ్చిన ఆ మంటలో నుంచి మాట్లాడారు. మోషే గారికి ఏమీ కూడా ఆకారం కనిపించలేదు కానీ మాటలు వినిపించాయి. అప్పుడు మోషే గారు అన్నారు, తప్పకుండా ప్రభు మీరు చెప్పినట్లే చేస్తాను. మరి నేను వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరు పంపించారు, నిన్ను ఎవరు పంపించారు? అప్పుడు నేను దేవుడు పంపించాడని చెప్తాను. మరి ఆ దేవుడి పేరేంటి అని అడిగినట్లయితే మీ పేరు ఏమని చెప్పను నేను అని మోషే గారు అడిగారు. ప్రజలు అడుగుతారు, ఏ దేవుడు పంపాడు నిన్ను, ఆయన పేరేంటి అని అడుగుతారు. మరి ఏమని చెప్పను నేను, మీ పేరు ఏమని చెప్పను అని మోషే గారు అడిగారు. అప్పుడు ప్రభు అన్నారు, నేనే, ఇంగ్లీష్లో ఐ యామ్, నేనే అని చెప్పారు. కనుక ఈ నేనే అనే మాట దేవునికి వర్తిస్తుందన్నమాట. ఈ విషయాన్ని మనం నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో చదువుతున్నాం. మోషే గారికి దేవునికి మధ్యన జరిగిన సంభాషణ. ఆ సంభాషణలో దేవుడిచ్చిన జవాబు, నిన్నెవరు పంపారంటే నేనే పంపాను అనగా ఉన్నవాడను, అవునన్నవాడను అని ప్రభు సమాధానం ఇచ్చారు. కనుకనే యేసు ప్రభు అనేక సందర్భాల్లో ఈ యోహాను సువార్తలో ఏమని చెప్పారు, నేను పరలోకము నుంచి దిగి వచ్చిన పరలోకపు రొట్టెను అన్నారు 6వ అధ్యాయంలో. అదే రీతిగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను ద్వారమును, నా ద్వారా తప్ప ఇంకెవ్వరు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళలేరు. ఈ 10వ అధ్యాయంలోని 11వ వచనంలో నేను మంచి గొర్రెల కాపరిని. చూడండి, నేను అంటున్నారు. ఇదే విషయాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. కనుక అనేక సందర్భాల్లో ఆయన నేనే అని భరోసా ఇచ్చారు. అనగా ఆయన పాత నిబంధనలో ఎవరైతే ఈజిప్ట్లో ఉన్న తన యొక్క ప్రజలైన ఇశ్రాయేలీలను ఎంతో బలమైన హస్తంతో, ఆ బలమైన సైన్యము నుంచి 10 తెగుళ్ళు రప్పించి వారిని ఏ రీతిగా విడిపించారో, వారిని ఏ రీతిగా కాపాడారో, ఏ రీతిగా 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించారో, ఏ రీతిగా ప్రతి దినం కూడా పరలోకం నుంచి మన్నా కురిపించారో, విశ్రాంతి దినం కాకుండా తక్కిన 6 రోజులు కూడా, అవన్నీ కూడా నడిపించిన వారు. క్రొత్త నిబంధనలో మనం కుమారుడు అంటున్నాం, ఆయన పేరే యేసు ప్రభు. పాత నిబంధనలో యెహోవా అంటున్నాం. కనుక మనము జీవమునకు ఆధారము దేవుడు, ఆయన్ని యేసు ప్రభు అంటున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఆయనలో జీవం ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం మనం గమనించినట్లయితే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము ప్రజలకు వెలుగుగా ప్రకాశించెను. ప్రభు అన్నారు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నారు. కనుక లోకమునకు వెలుగై ఉన్న ఆ ప్రభువే యేసు ప్రభు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదివినట్లయితే మనకి ఎంతో చక్కగా చెప్పబడ్డది. యేసు ప్రభు వారు ఆయన వివరిస్తూ యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు ఈ విధంగా చెప్పారు, నేను మీ కొరకు, పాపులైన మనందరి కొరకు కూడా నేను నా ప్రాణాన్ని మీ కొరకు పెట్టడానికి, నా ప్రాణాన్ని మీ కొరకు బలిగా అర్పించడానికి నా హక్కు ఉంది. కారణం అది ఆయన సొంత ప్రాణం, ఎవరో ఇచ్చినది కాదు. మరొక విషయం కూడా అన్నారు, మరలా ఆ ప్రాణాన్ని నేను తిరిగి తీసుకోవటానికి కూడా నాకు అధికారం ఉంది. ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది ఆయనకి, ఆయన సొంత ప్రాణం కనుక. ప్రాణం తీసుకోవటానికి కూడా, అంటే మరలా దాన్ని తిరిగి తీసుకోవటానికి, అంటే మరలా తిరిగి బ్రతకటానికి కూడా ఆయనకి అధికారం ఉన్నది. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. మన ప్రాణం మనం తీసుకోవటానికి అధికారం లేదు. కారణం, మనకున్న ప్రాణము మనది కాదు. ఎవరిచ్చారు దీన్ని? దేవుడిచ్చారు. మనందరికీ తెలుసు, ఆదిలో ఆదామును మట్టి బొమ్మగా చేసి, అప్పుడు ఆ మట్టి బొమ్మను తన యొక్క రూపంలో చేసి దాని యొక్క నాసికా రంధ్రాలు, అంటే ముక్కులో జీవవాయువు ఊదారు ఆయన. అప్పుడు ఆ మట్టితో చేయబడిన మట్టి బొమ్మ మనిషి అయిపోయాడు. కనుక మనలో ఉన్న జీవము దేవుడిచ్చిన జీవం కనుక దానిని మనం తీసుకోవటానికి మనకు హక్కు లేదు. అనగా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోనకూడదు. కారణం, మనకున్న ప్రాణం మనది కాదు, అది దేవుడిచ్చినది. కనుక దాన్ని తీసుకోవడానికి మనకు హక్కు లేదు. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. యేసు ప్రభులో ఉన్న ఈ జీవము ఆయన
మనకిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. యోహాను సువార్త 5:21 ఆయనలో ఉన్న జీవాన్ని మనకిస్తున్నారు. ఆ జీవాన్ని మనం నిత్య జీవం అంటున్నాం. నిత్య జీవం అంటున్నాం కనుక యేసు ప్రభు వారు మన యొక్క జీవితానికి మూలాధారం. గ్రీక్ భాషలో ఉన్న మాట జోవే అంటారు. జోవే అంటే జీవము. జోవే అంటే జీవము. ఆ జోవే అనగా జీవం అనే మాట యోహాను సువార్తలో 30 సార్లు వాడబడినట్లుగా బైబిల్ పండితులు మనకు చెప్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క జీవము అనగా జోయే అనే మాట అనేక సందర్భాల్లో నిత్య జీవము అని కూడా తర్జుమా చేయబడ్డది. ఒట్టి జీవమే కాదు, అది నిత్య జీవాన్ని కూడా ప్రభు వారు ఇస్తున్నారు. క్రొత్త నిబంధనలో వాడిన జీవము నిత్య జీవం అనే మాటలన్నిటిలో యోహాను సువార్తలోనే దాదాపుగా 25% అంటే 100 మాటలు ఉన్నట్లయితే 100లో 25 మాటలు అంటే 25 సార్లు యోహాను సువార్తలోనే వాడబడ్డాయి అనమాట. క్రొత్త నిబంధన అంతా మరి ఇంకా 26 పుస్తకాలు ఉన్నాయి. వాటన్నిటిలో ప్రోగిస్తే 75% ఉంటే ఒట్టి యోహాను గ్రంథంలోనే 25% ఈ యొక్క జీవము నిత్య జీవం అనే మాటలు మనకున్నాయి. జోవే అంటున్నాము గ్రీకు భాషలో. ప్రియ సోదరి సోదరులారా, ఎంతగా యోహాను గారు జీవమును గురించి, నిత్య జీవం గురించి, దాని యొక్క మూలాధారమైన యేసు ప్రభువు గురించి ఎంత చక్కగా మనకి ఆయన వివరించారో ఈ విషయాలు మనం గుర్తిస్తున్నాం. ఈ జీవం మనకు ఎలాగ వస్తుంది? నిత్య జీవం. ముఖ్యంగా మనకు కావాల్సింది నిత్య జీవం. మానవులుగా మనం బ్రతికాం, మానవులుగా మనం జన్మించాం కనుక మనకు జీవం వచ్చింది. కానీ మనకు కావాల్సింది నిత్య జీవం. కారణం ప్రస్తుతం మనకున్న ఈ జీవం శాశ్వతము కాదు. కారణం పాపం వల్ల ఈ లోకంలోకి మరణం వచ్చింది. మనందరికీ తెలుసు. ఆదాంతో ప్రభు అన్నారు ఆదికాండం 3:19 ఆదామా, నిన్ను మట్టి నుంచి తీశాను, ఒక దినాన మరలా నువ్వు మట్టి అయిపోతావు, దేనివలన? పాపం చేశావు కనుక. మనందరికీ కూడా ఒక దినాన్న మరణం అన్నది ఖచ్చితంగా వస్తుంది. అయితే కొంతమందికి ఈ కడవరికాల చివరి దినాల్లో, ముఖ్యంగా యవనస్తులకి మరణించవలసిన అవసరత లేదు. కారణం ప్రభువారు మనం ఊహించిన దానికంటే త్వరగా వస్తున్నారు కనుక. ప్రభు రెండో రాకడ అయిపోయిందంటే మరణించవలసిన అవసరత అనేక మందికి ఉండదు. నా అలాంటి కాస్త పెద్ద వయసులో ఉన్న వారికి తప్పకుండా దేవుని రాకడ కాస్త ఆలస్యం అయితే ఆ మరణ నిద్ర పొందాలా. కనుక మానవులుగా మనం అందరం కోరుకునేది ఏంటి? నిత్య జీవం కావాలి మనకి. ఆ నిత్య జీవం ఎలా వస్తుంది మనకి? ఆ నిత్య జీవం ఎలా ప్రాప్తిస్తుంది మనకి అని ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే యోహాను సువార్త 3:15 యోహాను సువార్త 3:15 ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో వారికి నిత్య జీవం ఉన్నది అని చెప్పబడ్డాది. ఇదే విషయాన్ని కూడా మనకందరికీ తెలిసిన వాక్యం యోహాను సువార్త 3:16 ఎవరైతే యేసు ప్రభువును నమ్ముతారో వారు నశింపక నిత్య జీవం పొందుతారని చెప్పబడ్డాది. కనుక ప్రియ సోదరి సోదరులారా, నిత్య జీవం మనకు కావాలంటే యేసు ప్రభు ద్వారానే, యేసు ప్రభు నమ్ముకుంటేనే వస్తుంది. యేసు ప్రభు నమ్మకపోయినట్లయితే ఆ నిత్య జీవం మనకి రాదు, మనం పొందలేము. యోహాను సువార్త 4:14 యేసు ప్రభు వారు ఆ సమరయ స్త్రీతో ఆ బావి దగ్గర మాట్లాడుచు, నేను ఇచ్చే నీళ్లను నువ్వు త్రాగినట్లయితే, దాన్ని ఆయన జీవజలం అన్నారు కదా, అది త్రాగినట్లయితే నీకు నిత్య జీవం కలుగుతుంది అని చెప్పారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకు నిత్య జీవం కావాలంటే యేసు ప్రభు నమ్ముకోవాలా. యేసు ప్రభు నమ్ముకుంటే, యేసు ప్రభు వాక్యపు వెలుగులో జీవిస్తే, యేసు ప్రభు యొక్క ఆజ్ఞల వెలుగులో మనం జీవిస్తే మనకి నిత్య జీవం కలుగుతుంది. కనుక నిత్య జీవం అనేది యేసు ప్రభు ద్వారానే వస్తుంది మనకి. యోహాను సువార్త 10:27 కూడా ఒకసారి గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఆయన మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పారు. యోహాను సువార్త 10:10 యేసు ప్రభు ద్వారా మనకి జీవము సమృద్ధిగా, సంపూర్ణమైన జీవము, సంపూర్ణమైన జీవం అంటే నిత్య జీవం, అది కలుగుతుందని యోహాను సువార్త 10:10 ఇంగ్లీష్లో అన్నారు, వీ హ్యావ్ మోర్ అబండెంట్ లైఫ్ ఇన్ క్రైస్ట్. అనగా సంపూర్ణమైన జీవితం మనకి, లేదా పరిపూర్ణమైన జీవితం మనకి యేసు ప్రభు ద్వారా కలుగుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలా. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క మాటలు నిత్య జీవం ఇచ్చే మాటలు. యోహాను సువార్త 6:61-68 వరకు ఉన్న వాక్య భాగాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క మాటలు నిత్య జీవం ఇచ్చే మాటలు, జీవపు మాటలు, మామూలు మాటలు కాదు. దేవుని మాటలు, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు మామూలు మాటలు కాదు, జీవమునిచ్చే మాటలు, నిత్య జీవమునిచ్చే మాటలు. యేసు ప్రభువు అన్నారు, నేను పరలోకము నుంచి వచ్చిన ఆ పరలోకపు రొట్టె. కనుక యేసు ప్రభు ద్వారా
యేసుప్రభు మాటలు విన్నట్లయితే, యేసుప్రభు నమ్ముకున్నట్లయితే మనకి ఆ నిత్య జీవం కలుగుతుంది. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. మనము యేసుప్రభు యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనంలో నేనే పునరుత్థానమును జీవమును అన్నారు. ఎవరైతే యేసుప్రభు నమ్ముకుంటారో వారు మరణించినప్పటికీ మరలా తిరిగి లేస్తారన్నారు. యేసుప్రభు నమ్ముకున్నట్లయితే వారికి ఆ మరణం రాదు. అంటే చనిపోరని కాదు, చనిపోయినప్పటికీ ఆ యొక్క మరణం అనేది నిద్ర వంటిది కనుక వారు ఖచ్చితంగా మరలా లేస్తారు. నిత్య జీవన్కి వారు వారసులు అవుతారు. మహిమ శరీరాలు వారికి వస్తాయి. అయితే రెండవ రాకడప్పుడు కలిగే ఈ యొక్క అద్భుతం, దీన్నే మనం పునరుత్థానం అంటున్నానుగా. చనిపోయిన వారు ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయినా వారు మట్టి అయిపోయినప్పటికీ మరలా మహిమ శరీరాలతో లేస్తారు. చనిపోయినప్పుడు చాలామంది పెద్ద వయసులో ముసలితనంలో చనిపోతున్నారు. కానీ వారు పునరుత్థానంలో రెండవ రాకడలో లేచినప్పుడు మహిమ శరీరాలతో యవనస్తులుగా లేస్తారు, ముసలివారుగా కాదు. అయితే వారు లేచినప్పుడు ఆ లేచేది వట్టి వారి ప్రాణమే కాదు, వారి ఆత్మ కాదు, లేచేది శరీరం కూడా. మహిమ శరీరం. మహిమ శరీరం అంటే దేవదూతల లాంటి శరీరం. ఆ శరీరానికి ఇక ఎన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు జీవించినా ముసలితనం రాదు, రోగాలు రావు. అలాంటి శరీరం, దాన్ని మహిమ శరీరం అంటున్నాం. యేసుప్రభు వారు అన్నారు శిష్యులతో, యోహాను సువార్త 6వ అధ్యాయం 67, 68 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 67, 68 వచనాల్లో ప్రభువారు అన్నారు, అందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా ఎక్కడికైనా అని ప్రభువారు ప్రశ్నించారు. పేతురు గారు అన్నారు, ప్రభువా, మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం? మీ వద్ద జీవపు మాటలు ఉన్నాయి, నిత్య జీవం ఇచ్చే మాటలు ఉన్నాయి, మేము ఇంకెక్కడికి వెళ్ళలేము. మీ వద్ద నిత్య జీవం ఇచ్చే మాటలు ఉన్నాయి. యేసు ప్రభు మాటలు ఒట్టి మాటలు కాదు, నిత్య జీవం ఇచ్చే మాటలు. కనుక యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే ఎక్కడ దొరుకుతాయి యేసు ప్రభు మాటలు? మనకి బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథాన్ని మనం చదివినట్లయితే ఆ మాటలు మనకి నిత్య జీవాన్ని కలిగిస్తాయి. కనుక యేసు ప్రభువే జీవమునకు మూలాధారం. ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే మనకి నూతన జీవము, అయితే దీన్నే నూతన జన్మ అంటున్నాం. కొంతమంది మారు మనసు అంటున్నారు, నూతన జన్మ, ఇంగ్లీష్లో న్యూ బర్త్ అన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12, 13 వచనాలని మనం గమనించినట్లయితే యోహాను గారు ఈ సువార్తను దేనికి రాశారంటే దీనిలో ఉన్న యేసు ప్రభుని గురించిన విషయాలు, ఆయన చేసిన అద్భుతాలు మనం నమ్ముట ద్వారా మనకి నిత్య జీవం కలగాలని ఈ యోహాను సువార్తను రాసినట్లుగా యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో యోహాను గారు అన్నారు, ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా, ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా నేను దేనికి రాస్తున్నానంటే మీరు నిత్య జీవం పొందాలని రాస్తున్నాను అన్నారు. కనుక మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే యేసు ప్రభువును నమ్మాల, విశ్వాసం ఉంచాల. ఆయన రక్షకుడు, నా కొరకు ఆయన ప్రాణాన్ని సిలువ మీద అర్పించారు, నా పాపాలకి బదులుగా ఆయన, నేను పొందవలసిన శిక్షణ ఆయన పొందారు సిలువ మీద అని ఆయన నమ్మాలి మనం. అప్పుడు యేసు ప్రభు వారు మనకి ఆ అధికారం ఇస్తారు. ఏ అధికారం? యేసు ప్రభువును మనం రక్షకుడిగా అంగీకరించినట్లయితే మనము ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండే అధికారం మనకు కలుగుతుంది. దేవుడే మనల్ని సృష్టించారు, కానీ పాపం వలన మనం వేరైపోయాం దేవుని నుంచి. మరలా యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించడం వలన మనము మరలా తిరిగి దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉండే ఆ ధన్యత, ఆ అధికారం మనకు వస్తుంది అన్నమాట. అప్పుడు ఆయన మన జీవితాలని ధన్యం చేసి మనల్ని ఒక నూతన సృష్టిగా చేస్తారు. నూతన సృష్టి అంటే మన పాపపు స్వభావాన్ని తీసివేసి మనలో ఆ నూతన స్వభావం, మనలో రాతి గుండెని తొలగించి ఆ మాంసపు గుండె, అనగా మన పాపాలు మనం పశ్చాత్తాపడి ప్రభు నా కొరకు ఎంత గొప్ప సెలువు త్యాగం చేసి నన్ను రక్షించారని ఆ కృతజ్ఞతతో ఆయనకు మనం యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తాం. దీన్నే మనము నూతన జన్మ. ఈ యేసు ప్రభుని ఎలా నమ్మగలం? ఆయన మీద మనకు నమ్మిక ఎలా కలుగుతుంది అనే ప్రశ్న కూడా మనకు వెంటనే వస్తుంది. దానికి జవాబుగా మనకు బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట ద్వారా విశ్వాసం కలుగును. ఏం వినాలా? వాక్యం వినాలా. ఆ వాక్యం యేసు ప్రభు గురించి చెప్తుంది కనుక ఆ యేసు ప్రభు యొక్క వాక్యాలు మనం నమ్మినట్లయితే మనకు విశ్వాసం కలుగుతుంది.
కనుక వాక్యం వినాల. దేవుని యొక్క మహాకృపను బట్టి మనలో అనేక మంది చదవటం వచ్చు కనుక ఆ వాక్యాలు మనం చదవాల. ఒకవేళ చదవటం రాకపోయినట్లయితే అప్పుడు వాక్యాలు ఎవరైనా చెప్పినట్లయితే వినాల. విన్నా విశ్వాసం కలుగుతుంది. లేకపోతే ఆ యొక్క వాక్యాలు మనం సొంతగా చదువుకున్నా ధ్యానపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా మనకు విశ్వాసం కలుగుతుంది. కనుక దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు విశ్వాసం వస్తుంది. ఎవరి మీద? యేసు ప్రభు మీద. ఆయనే నా రక్షకుడు, ఆయనే నా పాపాలు క్షమించగలరు, ఆయనే త్వరలో వస్తారు, నన్ను పరలోకం తీసుకెళ్తారు, నేను మరణించినప్పటికీ మరలా నన్ను బ్రతికించి, దీన్నే పునరుత్థానం అంటున్నాం, నన్ను పరలోకం తీసుకెళ్తారు అనే ఆ విశ్వాసం మనకు కలుగుతుంది దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు, లేకపోతే మనకు చదవటం రాకపోతే వాక్యాన్ని విన్నప్పుడు. కనుక యేసు ప్రభు నమ్మాలా, ఆయన యొక్క వాక్యాన్ని నమ్మాలా. ఆయన వాక్యం అంటే బైబిల్ గ్రంథం అన్నమాట. కనుక ఈ రెండు కూడా మనం చేయాలి. దాంతోపాటు ఆయన యొక్క ఆజ్ఞల వెలుగులో మనం జీవించాలి. అలా చేసినట్లయితే మనకి ఆ నిత్య జీవం కలుగుతుంది, ఆ నిత్య జీవం దొరుకుతుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, నిత్య జీవం కావాలని కోరుకుంటున్నావా? నిత్య జీవం కావాలంటే యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాలా, ఆయన వాక్యాలు నమ్మాలి, ఆయన మాటలు నమ్మాలి, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు వాక్యపు వెలుగులో మనం జీవించాలా, ఆయన ఆజ్ఞల వెలుగులో జీవించాలా. అలా చేసినట్లయితే మనకి ఖచ్చితంగా నిత్య జీవం ఉన్నది. మరొక విషయాన్ని కూడా గమనించాలా, యేసు ప్రభు వారు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగై ఉన్నానని యేసు ప్రభు వారు చెప్పారు. అయితే యోహాను గారు ఏమని రాస్తున్నారు చూడండి, ఆ వెలుగు ఈ చీకటిలో ప్రకాశించెను, కానీ చీకటి ఆ వెలుగును గుర్తించలేదు. చీకటి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. వెలుగు దేనికి సాదృశ్యం? యేసు ప్రభు, ఆయన యొక్క సువార్త, యేసు ప్రభువుని గురించిన మాటలు, యేసు ప్రభు మనకిచ్చే ఆ రక్షణ భాగ్యం గురించిన మాటలు. దీన్నే మనం శుభవార్త అంటున్నాం, దీన్నే మనం ఇంగ్లీష్లో గుడ్ న్యూస్ అంటున్నాం. అనగా రక్షణకు సంబంధించిన మాటలు. ఇవన్నీ కూడా యేసు ప్రభులో ఉన్నవి. కనుక యేసు ప్రభు యొక్క వెలుగు, యేసు ప్రభు యొక్క వాక్యము మనకి కీర్తన 119 వచనం 105 105 అంటున్నాం మనం. దానిలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదని చెప్పబడ్డది. అనగా వాక్యము మనకి ఆ యేసు ప్రభు, లోకానికి వెలుగైన యేసు ప్రభువును మనకి తెలియచేస్తుంది వాక్యము. కనుక ఆ వాక్యము చీకటిలో అనగా ఈ పాపపు లోకంలో ప్రకాశించినప్పటికీ ఆ పాపలోకం, పాపాత్ములు, ఈ పాపలోకం అనగా పాపంలో మునిగిపోయిన ప్రజలు ఆ వెలుగును పట్టించుకోలేదు, ఆ వెలుగును గుర్తించలేదు, ఆ వెలుగును తిరస్కరించారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఆ వెలుగును గుర్తిస్తున్నామా? అనగా యేసుప్రభుని గుర్తిస్తున్నామా? యేసుప్రభుని నమ్ముకుంటున్నామా? ఇశ్రాయేలీలు ప్రతిరోజు కూడా దేవుడు పరలోకం నుంచి పంపిస్తున్న మన్నాని తింటూనే ఆయన మాటలను నమ్మలేదు వారు. ఇశ్రాయేలీలు కడేష్ బర్నియా అనే ప్రాంతం, ఆ అరణ్యంలో, అక్కడ వారు 12 మంది వేగులు వారిని, ఇంగ్లీష్లో స్పైస్ అంటాం, పంపించారు. వారందరూ కూడా తిరిగి వచ్చారు. వచ్చేటప్పుడు మోషే గారికి వారికి ఆజ్ఞాపించారు, వచ్చేటప్పుడు మీరు ఆ కానానులో దొరికే కొన్ని ఫలాలు పట్టుకురండి అని ఆయన చెప్పారు. అప్పుడు వారు ఆ ఫలాలు పట్టుకొచ్చారు, ఆ పళ్ళు పట్టుకొచ్చారు. పట్టుకొస్తే ఒక్క గెల, ద్రాక్ష పండ్ల గెల ఇద్దరు కలిసి మోయవలసి వచ్చింది. ద్రాక్ష పండ్ల గెలని ఇద్దరు మోసారు ఏకంగా. ద్రాక్ష గెల అంటే ద్రాక్ష గుత్తి ఎంత ఉంటుంది? మా అంటే ఒక 1/2 కేజీ, ఇంకా బాగా పెద్దది ఉంటే మేబీ 1 కేజీ ఉంటుంది, పళ్ళన్నీ కలిసి. ఒక్క ద్రాక్ష గుత్తే ఇద్దరు మోయవలసి వచ్చింది. ఆ రోజుల్లో చాలా బలంగా ఉండేవారు ప్రజలు, ఆ బలమైన వారు ఇద్దరు మోయవలసి వచ్చింది. అంత అద్భుతం చూసి కూడా వెళ్ళిన 12 మందిలో 10 మంది వారు తప్పుడు సమాచారం చెప్పారు, తప్పుడు సాక్ష్యం చెప్పారు. ఏంటి తప్పుడు సాక్ష్యం? అక్కడున్న ప్రజలు చాలా పొడవుగా ఉన్నారు, బలంగా ఉన్నారు, వారు నివసించే ఆ గ్రామాలు, పట్టణాలన్నీ కూడా చుట్టూ బలమైన రాతి గోడలు ఉన్నాయి, వారిని మనం జయించలేము, వారి ముందు మనం మిడతల్లా కనిపిస్తున్నాం, మనల్ని కాలు కింద వేసి నిలిపేస్తారు అని భయపెట్టేశారు. ఈ విషయాలు మనం సంఖ్యాకాండం 13:23-33 వరకు వాక్య భాగంలో చదువుతున్నాం. అయితే ఆ 12 మందిలో ఇద్దరు మాత్రం ఏమన్నారు? నిజమే, వారు బలంగానే ఉన్నారు, కానీ దేవుని యొక్క శక్తితో, దేవుని బలంతో మనం వారిని సునాయాసంగా జయించవచ్చు. ఇంతవరకు దేవుడు అనేకమైన జయాలు ఇచ్చారు మనకి. ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 నెలలు ఇచ్చారు. దేవుడే మనల్ని నడిపించారు. కనుక దేవుడే మనకు జయమిస్తారు వారి మీద. మీరు ఏమీ కూడా అపనమ్మకం పెట్టుకోవద్దు అన్నారు. అయినప్పటికీ
ఆ 10 మంది చెప్పిందే అందరూ నమ్మేసి ఆ రాత్రంతా కూడా ఏడుస్తూ మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఆ ఈజిప్ట్ నుంచి, అక్కడే ఉండవలసింది, అక్కడే చచ్చిపోదాం, మేము అక్కడే మమ్మల్ని సమాధి అయిపోదాం, ఈ మోషే తీసుకొచ్చాడు మమ్మల్ని, ఈ అహరోను తీసుకొచ్చాడని రాళ్ళు తీసుకుని మోషేను అహరోని కొట్టేసి చంపేయాలని ప్రయత్నం కూడా చేశారు. చూచారా ఎంత కఠినమైపోయాయి వారి హృదయాలు. రోజు కూడా దేవుడు పంపిస్తున్న ఆ అద్భుతమైన మన్నా ఆహారాన్ని తింటూనే అనేక సందర్భాల్లో ప్రభు తరచుగా వారితో మాట్లాడుతున్నప్పటికీ మోషే గారి ద్వారా దేవుని మాటలు నమ్మలేదు. వారికి మంచినీళ్ళు లేనప్పుడు ఆ బండలోంచి నీరు ఇచ్చారు, వారందరూ కూడా చూచారు, త్రాగారు దాన్ని, అయినప్పటికీ వారు దేవుని మాటలు నమ్మలేదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి ప్రియ సోదరి సోదరులారా. మనం కూడా అనేక అద్భుతాల్ని రుచి చూస్తూ అనేక దేవుడు చేసిన కార్యాలు మన జీవితాల్లో మన కుటుంబాల్లో మనం అనుభవిస్తూ కూడా ఇంకా దేవుని మాటలు నమ్మకుండా మనము హృదయాన్ని కఠినం చేసుకుంటున్నామా? దేవుని మాటలు చదవాలా, వాటిని వినాలా, వాటిని నమ్మాలా? యోహాను సువార్త 5:24 ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకుంటారో వారు తీర్పులోనికి రాక వారు మరణం నుంచి జీవములోనికి ప్రవేశిస్తారని చెప్పబడ్డది. యేసు ప్రభువును నమ్ముకున్నట్లయితే మనకి తీర్పు అవసరం లేదు. కానీ మన ప్రభువు మనల్ని రక్షించారు, మన పాపాలన్నీ క్షమించారు కనుక మనకి ఆ యొక్క తీర్పులో మనకి శిక్ష పడదు. మనము మరణం నుంచి పాపలం కనుక పాపలోకంలో పుట్టాం కనుక పాపలోకంలో పెరిగాం కనుక మనకి రెండవ మరణం అనగా అగ్నిగుండంలో మరణ శిక్ష రావాల. కానీ దేవుడు ఆ రెండవ మరణం నుంచి ఆ నరక శిక్ష నుంచి మనల్ని తప్పించి పరలోకానికి పాత్రులుగా చేసేశారు. దీనివలన యేసుప్రభు నమ్ముకోవటం వలన. కనుక యేసుప్రభు నమ్ముకున్న వారికి ఆ యొక్క మన పేరు ఆ తీర్పులో వచ్చినప్పుడు పరలోకంలో యేసుప్రభు వారు చెప్తారు, నా తండ్రి ఈ యొక్క కుమారుడి కొరకు నేను సిలువ మీద మరణించాను, ఈ కుమార్తె కొరకు నేను సిలువ మీద మరణించాను, నా నామం పేట వారి పాపాలు ఒప్పుకున్నారు, వారి పాపాలు నేను క్షమించాను అని చెప్తారు ఆ తీర్పులో. అప్పుడు ఆ వ్యక్తి చేసిన పాపాలన్నీ కూడా కొట్టివేయబడతాయి. చూచారు ఎంతటి ధన్యతో. కనుక యేసుప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో వారు మరణం నుంచి జీవంలోనికి ప్రవేశిస్తారు. చివరిగా మనం చూసినట్లయితే ప్రియ సోదరి సోదరులారా, మనకి ఆ యొక్క తీర్పు అనేది, లేకపోతే దీన్నే కండెమ్నేషన్ అంటున్నాం, ఇంగ్లీష్లో జడ్జిమెంట్ అంటున్నాం. యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే ఆ పాపాలన్నీ కూడా ఆయనే తుడిచివేస్తారు. కానీ మన పాపాల కొరకు ఆయన మరణించారు కనుక మన పాపాలు ఒప్పుకోవటం చాలా ప్రాముఖ్యం. 1 యోహాను పత్రిక 1:9 మన పాపాలు ఆయన నామం పేట ఒప్పుకున్నట్లయితే ఆయన ఎటువంటి పాపమైనా ఎన్ని పాపాలైనప్పటికీ వాటిని క్షమించి మనల్ని పరిశుద్ధులుగా పరిగణిస్తారని చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఎటువంటి పాపమైనా ఎన్ని పాపాలైనప్పటికీ ఒప్పుకున్నట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే, మరలా ఆ పాపంలో పడకుండా ఉన్నట్లయితే మనకు నిత్యజీవం ఉన్నది. అయితే యేసు ప్రభును ఒకవేళ మనం తిరస్కరించినట్లయితే, ఆయన సత్యం తెలిసి, ఆయన వెలుగుని గురించి తెలిసి, ఆయన రక్షణ గురించి తెలిసి కూడా మన ఇష్టానుసారంగా జీవిస్తూ అవి పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా లోకస్తులుగా మనం జీవించినట్లయితే ఎంతకాలం జీవిస్తాం ఈ లోకంలో? కొంతకాలమే. తర్వాత ఆ శిక్ష పడుతుంది. ఏ శిక్ష? నరకాగ్ని శిక్ష. కనుక మనము నశించిపోకూడదని, మనం నిత్యజీవం పొందాలని, మనకెవరికి కూడా ఆ నరకాగ్ని శిక్ష పడకూడదని దేవుడు ఎంతో ప్రేమతో మన కొరకు ఆయన సిలువ మీద మరణించారు. ఆయన అంటున్నారు, నా కుమార్తె, నేను నీ కొరకు సిలువ మీద మరణించాను, నీకు బదులుగా నన్ను నమ్ముకున్నట్లయితే నీకు నిత్యజీవం ఇస్తాను, నేను త్వరలో వస్తున్నాను అని ప్రభు మనకు భరోసా ఇస్తున్నారు. ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో మనం చేరాలంటే, ఆయనతో యుగయుగాలు జీవించాలంటే ఒకే ఒక మార్గం, అదే యేసు ప్రభు మార్గం. యేసు ప్రభుని నమ్ముకోవాలి రక్షకుడిగా, ఆయన నామపేట ముంచడం బాప్తిసం తీసుకోవాలి నీటిలో, ఆయన వాక్యపు వెలుగులో జీవించాలా, ఆయన ఆజ్ఞల వెలుగులో జీవించాలా. మనలో ఈ 4 మెట్లు ఉన్నట్లయితే, మొదటిది యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాలి, నమ్మాలా, విశ్వాసం ఉంచాలా. రెండవది ఆయన నామం పేట ఆయన చెప్పినట్లుగా నీటిలో ముంచడం బాప్తిసం తీసుకోవాలా. యేసు ప్రభు అన్నారు కదా, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని ప్రభు చెప్పారు. మార్కు సువార్త 16:16 నుంచి. మూడవది మనం చేయవలసింది ఏంటంటే ఆయన వాక్యపు వెలుగులో జీవించాలా. దీన్నే బైబిల్ గ్రంథం అంటున్నాం. మనం బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా జీవించాలా. 4వ మెట్టు ఆయన ఆజ్ఞల వెలుగులో జీవించాలా. ఈ 4 చేసినట్లయితే ఖచ్చితంగా మనకు నిత్యజీవం ఉన్నది, మనం పరలోకం వెళ్తాం, ప్రభుతో కలకాలం ఉంటాం. అది నీకు కావాలని కోరుకున్నట్లయితే
నాతో ఏకీవించండి. ప్రార్థించి ఈ యొక్క 9వ పాఠాన్ని ముగిస్తాను. నా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుని చిత్తమైనట్లయితే మీలో అనేక మంది ప్లేస్ కాలేజ్ యొక్క 100 సంవత్సరాల కృతజ్ఞత కూడికలకు వస్తారు కనుక అక్కడ కలుసుకొని ప్రభుని స్తుతించే అవకాశం ప్రభు మనకు కలుగుతుంది. ప్రార్థించి ఈ 9వ పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని సృష్టించారు. మేము పాపంలో పడిపోయినప్పుడు మా కొరకు మరలా రక్షణ భాగ్యాన్ని మీరు ఇచ్చారు. మా కొరకు మీరు సిలువ మీద మరణించారు. మా పాపాలకు బదులుగా మీరే ఆ పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని నమ్ముచు, మీ మాటలను నమ్ముచు, మీ వాక్యపు వెలుగులో జీవిస్తూ, మీ ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ, మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తూ ఈ కడవరకాల చివరి దినాలు త్వరలో మీరు రెండోసారి వస్తున్నారు. మీ రాజ్యంలో ఎత్తబడి ఆ జనాంగంలో మేము ఉండే ధన్యత దయచేయమని మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, మీ చిత్తం అయితే 10వ పాఠంలో కూడా మరలా కలుసుకుని మిమ్మల్ని స్తుతించి పర్యంతరం మీ కృప, మీ కాపుదల, మీ నడుపుదల మాతో ఉంచవలసిందని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. ఈ వీడియో ఇతరులకు పరిచయం చేస్తున్న వారిని ఆశీర్వదించండి. నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించండి. ఈ దీన పరిచర్యను మీరే కొనసాగించడానికి నీ కృప నాకు అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలు ప్రియ సోదరి సోదరులారా. దేవుని చిత్తమైనట్లయితే 10వ పాఠంలో వచ్చేవారు మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.